నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త ఆంధ్ర రాష్ట్ర సర్పంచ్ ఎన్నికలపైన బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఎన్నికల తేదీని కూడా ప్రకటించినట్లుగా ఈసీ సంచలన ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. ఎప్పుడు ఏంటి అనేది వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపైన సస్పెన్స్ కు తెరదించుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడుగులు వేగవంతం అయితే చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పుటేరా మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని వార్డుల పునర్విభజన, ప్రస్తుతం న్యాయస్థానంలో ఉన్న కేసులు, శాంతి భద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల ప్రక్రియను ఎటువంటి అడ్డంకులు లేకుండా సాఫీగా నిర్వహించడం పైన ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. అధికారులకు అవసరమైనంత వరకు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ప్రణాళికను కూడా సిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను క్రమపద్ధతిలో విడతల వారీగా నిర్వహించేందుకు యంత్రాంగం వ్యూహరచన అయితే చేస్తుంది. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం మొదటిగా మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ ఎన్నికలైతే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, చివరగా గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకైతే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే గనక రాబోయే అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయడానికి గల అవకాశాలు అయితే పరిశీలిస్తున్నారు. ఈ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజెందుకుంది.